ఎందుకంటే డబ్బు కొడుతుంటే ఇష్టం అవుతుంది రాజకీయ నాయకులకి జనరల్గా. నాకు కూడా అలాగే ఇష్టమైపోద్దాము. ఇప్పటివరకు ఇష్టపడలేదు కానీ తర్వాత ఈ ఏసీ గదులకి ఈ కార్లకి ఎక్కువ ఎడిక్ట్ అవుతాం కాబట్టి పక్కన డబ్బు కొట్టి వాళ్ళు చిడతలు అంటే చిడతలు వాయిస్తూ ఉంటారు కొంతమంది. ఆ చిడతలకి అలవాటు పడతాం నాయకులు అనేవాళ్ళు. జనరల్గా అప్పుడు వస్తుంది పొగరు. మంచి మనం చేసే మంచి మనకి చెప్పకపోయినా మనం చేసే చెడు చెప్పడం నేర్చుకోవాలి. అది చెప్పనంత వరకు ఈ చిడతల బ్యాచ్ని ఎక్కువ నమ్ముకుంటాం. కష్టపడ్డ వాళ్ళని ఓటేసిన వాళ్ళని అందరినీ దూరం పెడతాం. నా తత్వం ఏంటంటే అయితే జనరల్గా నాయకుడు ఉండే తత్వం, ఆ తత్వం ఎప్పుడు మారుతుందంటే ఈ చిడతల బ్యాచ్ వల్ల మారుతుంది. కాబట్టి నా తత్వం ఏంటంటే విమర్శను స్వీకరించడం. ఖచ్చితంగా విమర్శను స్వీకరించాలి. అందులో విమర్శించారంటే అది ఎంతవరకు కరెక్ట్, మనం తప్పు చేస్తున్నామా కరెక్ట్ చేస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. అలాగే ఎవరైతే విమర్శించారో వాళ్ళ చేత చేయి కొట్టించుకోవాలి. అంతేగాని విమర్శించాడు కదా ఈయన తొక్కేయాలని ఆలోచించుకుంటారు. అలా ఆలోచించి నాయకుడే గత 5 ఏళ్ళు పాలించిన రామచంద్రపురం నాయకుడు. ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే అంటే అవినీతికి మారిపోయారు. ఆయన ద్రాక్షారామ గుడి నుంచి మొదలుపెట్టాడు ఆయన అవినీతి. ఆ BVSR సాక్షిగా ఆయన దగ్గర నుంచి మొదలెట్టాడు. అయినప్పటికీ అక్కడ కొంతమంది చిడతల బ్యాచ్ తయారయ్యారు. ఆ చిడతల బ్యాచ్ వల్ల ఆయన ఏం చెప్పడం మొదలెట్టాడంటే మీరు అందరూ తెలుసు, ఈ 5 ఏళ్ళు, 5 ఏళ్ళు, 5 ఏళ్ళు నేనే అనేవాడు. అంతే కదండి. ఉన్నాడా ఈ 5 ఏళ్ళే పూర్తిగా లేడు. 6 నెలల ముందు రాజకీయాన్ని పంపించారు. కాబట్టి మీరు ఓటేయగానే మీ పని అవ్వాల. అక్కడి నుంచి మొదలైంది. పొడుస్తూ ఉండాలి. మీరు ఓటేసిన వాళ్ళని మాకేం చేసావు, లేకపోతే ఉద్యోగాలు ఎక్కడ ఇప్పించావు అనేది మీరు పొడుస్తూ ఉంటే మేము మెలుకుగా ఉంటాం. నేను ఇంతకుముందు వరకు పాలిటిక్స్లో కనీసం చిన్న పదవి చేయలేదు. డైరెక్ట్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చాను. కాబట్టి ఇక ముందు నుంచి నేను వేసి ప్రతి అడుగు కూడా చాలా విలువైంది. ఎందుకంటే అయితే నేను వేసి వచ్చిన రాజకీయం వచ్చినప్పుడు వచ్చాను, గెలిచిన తర్వాత నేను వేసి ప్రతి అడుగు అందరూ గమనిస్తారు. ఎందుకంటే ఒక రామచంద్రపురమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గమనిస్తాయి. ఎందుకు గమనిస్తాయి అంటే ఇక్కడ నేను కొత్త అయినా సరే ఈ మనిషి ఎటువంటి వాడు అనేది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఫోన్ కాల్స్ వల్ల మీ అందరికీ దగ్గర అయ్యాను. ఖచ్చితంగా అది నేను చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మందికి కూడా ఫోన్లు వచ్చి ఉంటాయి. వాళ్ళు మీ క్యాండిడేట్ మంచోడు వచ్చాడు, మీరు స్వీకరించండి అని చెప్పడం జరిగింది. ఆ బాధ్యతను అది రెట్టింపు చేసింది. ఎందుకంటే వేసిన తొలి అడుగులు తేడా తప్పటడుగులు వేసానంటే మళ్ళీ రాజకీయ భవిష్యత్తు అనేది నాకు ఉండదు. ఆ భయం నాలో ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా నేను మీ కనుసైకిల్లోనే నడుస్తాను, మీకు అందరికీ అందుబాటులోనే ఉంటాను. అందులో సందేహం ఏమీ లేదు. మరి కొద్దిగా గ్యాప్ అనేది ఉంది. ఎలా అంటే ఒకటి నాకు జనరల్గా 10 నిమిషాలు మళ్ళీ మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు మార్నింగ్ 6కి లేచి నైట్ అరౌండ్ 2 అవుతుంది పడుకునేటప్పటికి. 4 అవర్స్ పడుకుంటున్నాను. 4 అవర్స్ వల్ల మైండ్ సెట్ అంటే జనాలు నాతో మాట్లాడుతున్నారు కానీ నా బుర్ర అనేది చాలా తక్కువ, బ్రెయిన్ అనేది తక్కువ పనిచేస్తుంది. కాబట్టి పేర్లు పెట్టి పలకడం అంటే ఫేస్ నేను ఐడెంటిఫై చేయగలను కానీ పేర్లు చెప్పడం టైం పడుతుంది. ఆ పేర్లు చెప్పబోయేవాడు బాగా వస్తుంది కానీ నన్ను గుర్తుపట్టలేదు. అందుకని నేను వెళ్తున్నప్పుడు అందరూ అక్కడ నేను వెళ్తున్నప్పుడు క్యాన్వాస్ నాకే అడ్డు వస్తున్నారు ప్రతి వాళ్ళు. అంటే వాళ్ళ పేరు తెలుసుకోవాలని, వాళ్ళు ఐడెంటిఫై అవ్వాలని చూస్తున్నారు. ఖచ్చితంగా ఫేస్ రియలైజేషన్ అనేది ఉంది కాబట్టి అదంతా ఖచ్చితంగా ఎవరేంటి అనేది 6 monthsలో అన్నీ సర్దుకుంటాయి. అదేవిధంగా చాలామంది అడుగుతూ ఉన్నారు, నువ్వు ఓడిపోతే ఇక్కడ ఉండవు, మేము జన సైనికులు ఉన్నాం చాలామంది, 3 నాయకులు 2 నాయకుల్ని కాదనుకుని నీతో వస్తున్నాం, ప్రయాణిస్తున్నాం, మరి నువ్వు ఓడిపోతే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. నాకు జనరల్గా ఓడిపోవడం ఇష్టం ఉండదు, ఓటమిని అంగీకరించిన. అలానే ఓటమి కానీ చెందితే నా కసి రెట్టింపు అవుతుంది. ఎందుకంటే నన్ను నమ్మలేదు ఈ జనం.
సో నన్ను నమ్మిలా చేసుకోవాలి అనే తత్వంతో సుభాష్ అనేవాడి అడ్రస్ ఇంకా రామచంద్రపురం, ఇది ఖచ్చితంగా. అలాగే ఒక విషయం అమలాపురంలో వచ్చింది, మీరందరూ వినాలి. కోనసీమ అమలు జరిగాయి, మీ అందరికీ తెలుసు. జరిగినప్పుడు నేను అక్కడ స్థానిక మంత్రి రసూల్ గారికి ముఖ్యించాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సాధన సమితి అని ఒకటి పెట్టినప్పుడు దానికి ఫస్ట్ వెళ్ళి బీసీ వర్గం నుంచి నేను వెళ్ళి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అంబేద్కర్ గారి దయ వల్ల నాకు రిజర్వేషన్ వచ్చింది, రిజర్వేషన్ పొందుతున్నాను. మా అమ్మగారు కౌన్సిలర్ అయ్యారంటే కూడా బీసీ రిజర్వేషన్లోనే. అలాగే స్కాలర్షిప్లు ఎంతోమంది పొందుతున్నారని నేను వెళ్ళి ఫస్ట్గా తొలిగొండగా నేను వెళ్ళి మద్దతు ఇచ్చాను. తర్వాత లాంగ్ మార్చ్లో ఉన్నాను, తర్వాత ప్రెస్ మీట్లో ఉన్నాను, అన్నీ ఉన్న తర్వాత కూడా ఈ కోనసీమ అమలు జరిగిన తర్వాత నా పేరు పెట్టారు. అది 256 పేరు పెట్టారు. కేవలం ఆ మంత్రి గారికి నాకు డబ్బులు ఇవ్వాలి, మా అమ్మగారికి మళ్ళీ అంటే నాకు డబ్బులు ఇవ్వాలి, అట్ ది సేమ్ టైం మా అమ్మగారికి పదవి ఇవ్వాల్సి ఉంది, చైర్మన్ పదవి. ఈ 2 అప్లికేషన్స్ ఉన్నప్పుడు నాకు ఆయన ఇల్లు తగలు పెట్టవలసిన పనే లేదు, అలాంటి మనిషిని నేను కాదు. అయితే కేసులో ఈ డబ్బులు ఎక్కకూడదాం అనే ముఖ్య ఉద్దేశంతో పెట్టిన కేసుని నేను బెయిల్ పెట్టుకున్నాను. 3 నెలలు అబ్స్కాండ్లో ఉండవలసి వచ్చింది, యాంటిసిపేటరీ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు. 3 నెలల తర్వాత నేను వచ్చేటప్పటికి ఊరు వల్లగాడి కింద ఉంది, ఎవరూ లేరు, ఆడవాళ్ళు మాత్రమే మిగిలేరు. ఆ ప్రక్రియలో 2 మంత్రులు, ఓ జిల్లా అధ్యక్షుడు నన్ను తొక్కడానికి సర్వ విధాలుగా ప్రయత్నించారు. 4-5 కేసులు పెట్టారు. ఎంత తొక్కుదాం అనుకుంటే అంత లేసాను, తిరగబడ్డాను. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు, డిఎస్పీలు వార్నింగ్ ఇచ్చారు, ఎస్పీలు వార్నింగ్ ఇచ్చారు. నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే, నమ్మిన వాళ్ళ కోసం చివరి వరకు వెళ్ళాలి. మధ్యలో ఆ తత్వంలో ఆ ప్రయాణంలోనే నేను వైసీపీ ప్రభుత్వం, వైసీపీ అధిష్టానానికి ఒక లేఖ రాశాను. ఇక్కడ చాలామంది అమాయకులు 3000 మంది కేసులు పెట్టేశారు. ఇప్పుడు యాక్చువల్లీ ఒక సంఘటన యాక్సిడెంట్ అవుతున్నప్పుడు మీరు చూసే ఉంటారు, అది సాయం చేసి కన్నా ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటారు. ఆ తత్వం అందరిలోనే ఉంది. అలాగే ఇల్లు తగలబడుతున్నప్పుడు కూడా ఆ ఫోటోలు లేకపోతే స్టేటస్లు పెడదామని లేదా ఇంటిమేషన్ ఇద్దామని అక్కడ చేరిన జనాలు అందరి పేర్లు పెట్టేశారు. 3000 మంది అంటే నా పేరు ఉందని పారిపోయారు. ఆ టైంలో ప్రభుత్వానికి ఒకటే చెప్పాను, చాలా మంది ఇరుక్కున్నారు, నిజ నిర్ధారణ కమిటీ అనేది వేయకపోతే చాలా మంది కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి. చదువుకున్న పిల్లలు సుమారు 1200 మంది ఉన్నారు, అందరి లైఫ్ స్పాయిల్ అవుతుంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు గంధం పల్లవరాజు గారు కూడా నాకు సపోర్ట్ వచ్చారు. అలాగే యువత అంతా కూడా మా వెంట ఉంది. చెప్పిన వెంటనే నిజ నిర్ధారణ కమిటీ అనేది వేసి విత్ ఇన్ 2 మంత్స్లో అందరూ చాలా మట్టికి 90% అందులో అమాయకులే అని తేల్చి చెప్పి ఏ నాయకులు అయితే కేసులు పెట్టించారో ఆ నాయకుల చేత వైసీపీ ప్రభుత్వం అమాయకుల మీద కేసులు పెట్టడం జరిగింది. ఇది పోలీసుల వైఫల్యం అని చెప్పి కేసులు ఎత్తేసారు. ఆ కేసులు ఎత్తారు అంటే చాలా చాలా జరుగుతుంది. ఇంటెలిజెన్స్ విభాగం, పోలీసు విభాగం అంతా దాని మీద దృష్టి పెట్టి చేసింది. సుభాష్ తప్పుడు మనిషి అయితే ఆ రోజు ఎమ్మెల్సీకి నా పేరు ఇస్తానన్నప్పుడు నేను రిజెక్ట్ చేశాను. నాకొద్దు ఈ రాక్షస పాలనలో. నిజంగా కానీ నేను ఆ రోజు ఎమ్మెల్సీ కానీ వైసీపీ ప్రభుత్వంలో తీసుకుని ఉంటే నా రాజకీయ భవిష్యత్తు అక్కడ క్లోజ్. అవునా కదా? వద్దు నాకు ఇంకా. అప్పుడు చాలా మంది చెప్పారు, స్వయంగా మా నాన్నగారే చెప్పారు, ఒరే పిచ్చోడ 6 ఏళ్ళు ఉంటుంది ఈ పదవి, ఎందుకు వచ్చింది, తీసేసుకో, ఆ తర్వాత చూద్దాం, 6 సంవత్సరాలు మన పదవి ఉంటుంది, గన్మని ఉంటుంది. అస్సలు వద్దు, నా మనస్సాక్షిని చంపుకుని ఏ పని చేయడం నాకు ఎమ్మెల్సీ వద్దు అని చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ వెనకాల నేను బ్యాక్ బోన్లో నిలబడతాను, గెలిచినా ఓడిపోయినా. నేను కష్టాలు పడే ఈ స్టేజ్కి వచ్చాను. ఇది అంత సులువుగా నేను ఉద్యమాల్లో పాల్గొన్నాను. రాజకీయంగా ఇప్పుడు ఎమ్మెల్యే అయితే తర్వాత మినిస్టర్ అయిపోవాలనుకుంటాం, మినిస్టర్ అయిపోవాలనుకుంటే సీఎం అయిపోవాలనుకుంటే దీనికి అంతు కొంత ఉండదు రాజకీయాలు.
కాబట్టి ఈ రాజకీయాలంటే కొద్దిగా నాకు అక్కడ విరక్తి పుట్టింది. కాకపోతే మా నాన్నమ్మ ఇంకా 85 years. ఆవిడ నన్ను ఒకటి అడిగింది, చైర్మన్ నువ్వు అవరా? మా తల్లి గారిని నిలబెట్టి ఇంచుమించు 9 మంది కౌన్సిలర్ని నేనే నగ్గించుకుని అక్కడ కూడా అన్యాయానికి గురయ్యాను. అందరూ కలిసి ఒక కమ్యూనిటీలో చాలా మంది లీడర్స్ ఉంటారు కాబట్టి ఒకళ్ళు ఎదిగిపోతుంటే మిగతా వాళ్ళు చూస్తూ కూర్చోరు, కాలు పట్టుకుని లాగుతారు. అదే ప్రయత్నంలో నా కాలు పట్టుకుని లాగారు, కింద పడ్డారు. మరి అలాంటప్పుడు మా నాన్నమ్మ ఈ కేసులు ఇరికించినప్పుడు ఐసీయూలో ఉండి ఏం తినట్లేదని మన చిన్నాన్ని చెప్పినప్పుడు నాకు ఏం చేయాలో తెలియదు, వచ్చి సరెండర్ అయిపోదాం, మా నాన్నమ్మ నా వల్ల చనిపోతుందేమో అనుకున్నప్పుడు కరెక్ట్గా ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ 6కి లేచి మా చిన్నాన్నకి ఫోన్ చేసి నాన్నమ్మకి ఒకసారి అని అడిగాను. నాన్నమ్మకి అన్నప్పుడు ఆయన ఇచ్చాడు. ఇస్తే బతికుండవే, ఏదో తిను, తినకపోతే నేను వచ్చి సరెండర్ అయిపోవాల్సిన పరిస్థితి. సరెండర్ అయిన తర్వాత నువ్వు తట్టుకోలేవు, ఏదో తిను, నువ్వు బాగున్నావన్న వాడుతుంటే నేను చైర్మన్ కాదు ఎమ్మెల్యేని అవుతాను అనే మాట ఇచ్చాను. మాట ఇచ్చిన తర్వాత మా చిన్నాన్న ఫోన్ చేసి ఎవరేది కళ్ళప్పుడు నీళ్ళు వస్తుంది, ఏడుస్తుంది, అది స్పందించింది మొత్తం మీద ఏదోటి అని చెప్పినప్పుడు తాడేపల్లిగూడెం వరకు వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసి అది ఇడ్లీ తిన్నది, నువ్వు వెళ్ళిపో అన్న. కరెక్ట్గా 2 రోజుల్లో లీసి వచ్చింది. ఈ రోజు కూడా ఆవిడకి సహకరించింది, ఆరోగ్యం బాగోలేదు, ఒక క్యాన్సర్ ఆరోగ్యం వచ్చింది. ఆవిడ ఆ ఊపిరి సినిమాలో కూర్చో ఉంటుంది కదా, అది కొని నాకు అర్జెంట్ తిరుగుతానండి. ఈ పరిస్థితులన్నీ దాటుకుని వచ్చాను. నేను నైట్ స్టార్ని కాదు, అనగదొక్కే ప్రయత్నంలో నా మీద కేసులు పెట్టారు, చాలా చేశారు, అన్ని దాటుకుని వచ్చాను. మరి పిల్లి సూర్యప్రకాష్ గారు అంటూ ఉన్నారు, అతను రౌడీ, అతను స్పీడ్ అని. రోడ్డు మీద మనం సమస్యల మీద పోరాడుతున్నప్పుడు జనరల్గా కేసులు వస్తాయి. ఒక పంటి ఫోటోలు పెట్టారు. ఇప్పుడు పంటి ఫోటోలు, పంటిలో ఎంతమంది వస్తారంటే ఓ 50 మంది వస్తారు, బండిలో 100 మంది వచ్చేస్తారు. ఎన్ని రౌండ్లు వేయాలి పంటి? వస్తారు జనరల్గా. నేను పుట్టిన పెరిగిన ప్రదేశం అది కాబట్టి వస్తారు. నా స్నేహితులు, నా శ్రేయభిలాషులు, అమ్మాయిలు, ఫ్రెండ్స్ అందరూ వస్తారు. కానీ నన్ను 1000 మంది వచ్చి ఉంటారు, 500 మంది వచ్చి ఉంటారు, 20,000 మంది ఇక్కడ వలస వస్తారా? కానీ మనం పోస్ట్ పెట్టామంటే సెన్స్ ఉండాలి. పైగా ఈ రామచంద్రపురం ప్రజలు అంత తెంగరోళ్ళు ఏం కాదు. అక్కడ ఎవరు వచ్చారు, ఏమొచ్చారని ఆవులెత్తి పీగిళ్ళు ఎక్కెడతారు. కాబట్టి ఇక్కడ ఎవరు వచ్చారు ఏంటనేది తెలుసు. కానీ ఒక్క సందేహం నాకేంటంటే, నిజంగా ఈయన అమ్మమ్మ గారు ఉంది, ఈ నామినేషన్ వేసినప్పుడు 2 రాలేదు. ఎందుకంటే అక్కడ నుంచి రావాలి జనం, ఖచ్చితంగా అమలాపురం నుంచి రావాలి, మీలాంటి వాళ్ళు అందరికీ చెప్పాలి అది నేను ఎటువంటి ఉన్నా. కాబట్టి రావడం తప్పే ఉంది. నామినేషన్ ఎలక్షన్స్లో వచ్చి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ దొంగోట్లు ఏమీ లేదు కదా. కాబట్టి ఒకవేళ అమలాపురం కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ నేను ఎక్కడ పిలిపించానని చిన్న మెసేజ్ ఉంటే ఫార్వర్డ్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ అది కాదు, మళ్ళీ డమ్మీ వేస్తున్నారు కదా, పోయి మీ దొమ్మేటో చూపించండి, అమలాపురం చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళమంటే నేను రెడీ. అప్పుడు చూపిన తర్వాత 70,000. కాబట్టి ఇవన్నీ పాప అవగాహన లేని ప్రతిపక్ష నాయకుడు నాకు దొరికాడు. నేను రౌడీ షీటర్ అంటాడు, తేంగరోడు ఎవరు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆ రౌడీ షీటర్ ఎక్కడ చూపించే స్టేషన్లో నేను రౌడీ షీటర్ ప్రూవ్ చేయి, ఒక గాడిని తీసుకురా, ఈ పనుగా నేను రాజీనామా చేసి పార్టీ నుంచి లేకపోతే ఈ పనుల నుంచి కూడా నేను బయటకు వెళ్తాను. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే తప్పు ఇంటి కాదు, ఈయనకి పట్టిన దరిద్రం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అతను 151 సీట్లు వచ్చినప్పుడు నన్ను చూసే వేసేసరి ఓట్లన్నీ. కాబట్టి నేనే పాలించాలి, నేనే బట్టను నొక్కేది, మధ్యలో సర్పంచులు ఉండకూడదు, కౌన్సిలర్లు ఉండకూడదు, ఎవరు ఉండకూడదు, నేను ఏం చెప్తే ప్రజలు నేను అనుకున్నాడు తెంగరాడు. ఏమైంది ఈరోజు ఆ నామినేషన్ ప్రక్రియ అంత గట్టిగా జరిగింది అంటే అది ప్రజా వ్యతిరేకత వైసీపీ మీద
ఆడవాళ్ళందరూ కూడా పట్టం కడతా ఉన్నారు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో. మరి ముఖ్యంగా మీరందరూ అవేర్నెస్ రావాల్సింది ఏంటంటే మీరు ఫస్ట్ టైం ఓటర్స్ కాబట్టి మీకు ఇక్కడ కంపెనీలు ఉండాలి. మీకు ఉద్యోగాలు కావాలంటే ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఈ మహానుభావుడు వల్ల కంపెనీలన్నీ సర్దుకున్నాయి. ఆయన అవగాహన లోపం వల్ల మొత్తం కంపెనీలని రాజధాని ఏదంటే రాజధాని స్థిరంగా ఒక చోట ఉండకపోతే ఏ కంపెనీ మాత్రం వచ్చి ఇక్కడ కంపెనీలు పెడతాయి చెప్పండి. అసలు అతనికి అవగాహన లేనితనం ఎటువంటిదంటే ఆ తెలివైన వాడికి ఇంకో 299 మంది సలహాదారులు, 209 మంది వాళ్ళకి జీతాలు 3 లక్షలు చెప్పిన మళ్ళీ శాలరీలు అండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మటన్ షాప్ పెట్టు, చికెన్ షాప్ పెట్టు, గొప్ప గొప్ప సలహాలన్నీ ఇస్తున్నారు. అదేవిధంగా మొన్న జనవరి నెలలో మనం చూసాం ఆడుకుందాం రా అని కార్యక్రమం పెట్టారు కదా, చూశారు కదా. ఆడుకుందాం అన్నా బాగా ఆడుకున్నాడు. 850 కోట్లు ఖర్చు పెట్టాడు దాన్ని. ఎవరు చేసి పని వాళ్ళు చేయాలి. అంతేగాని ఆ మంత్రులు తీసుకొచ్చి ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఆడుకోమంటే ఏమైంది బొక్క బొర్రలు పట్టారు. ఎంతమంది హాస్పిటల్ బాగాలేదు. ఆ రోజు కాబట్టి తింటే కూర్చుంటే లేగలేదు, లేచితే కూర్చోలేదు. తిండి మీద శ్రద్ధ ఉంటుంది. తిండి మీద ఉన్న శ్రద్ధ ఆవిడకు దీని మీద ఉండదు. ఆమె తీసుకొచ్చి కబడ్డీ ఆడించారు. ఏమైంది 3 రోజులు రెస్ట్ తీసుకుంది. కాబట్టి అవగాహన లేని ప్రభుత్వం ఇది, ఒక రాజధాని లేని ప్రభుత్వం ఇది. కాబట్టి ఇతను నిజంగా ఎవరు పెట్టారో కానీ నిజంగా సరిపోయాడు. మామూలు దగ్గరగా చూసినాడు కాబట్టి అతను అంత సైకో ఇంకొకటి లేడు. మరీ ముఖ్యంగా అతనికి ఈ కరోనా వచ్చిన టైంలో 5 to 6:30 పబ్జీ ఆడుతున్నాడు. ఆ టైంలో ఎవరిని రానోడంట. అది ఖచ్చితం, అది ఓపెన్ సీక్రెట్. అది వైసీపీలో ఆ పబ్జీ ఆడుతున్నప్పుడు ఎవరిని రానోడంట. అది మంత్రులు వచ్చారంటే ఆ టైంకి మీకు స్క్రిప్ట్ ఒకరు ఇస్తారు, అది మాట్లాడేసి వెళ్ళిపోండి అని చెప్తారట. వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు, ప్రెస్ ముందు స్క్రిప్ట్ చదివేసి వెళ్ళిపోవాల్సిందే. అతను మంత్రి అయినా అతను మంత్రి శాఖ మీద పట్టు ఉండదు. అతనికి ఆ కింద రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చెప్తే చేయాలి. అలాంటి పరిస్థితి ఉంది రాష్ట్రానికి. ఏదేమైనప్పటికీ అవేర్నెస్ అనేది మీ నుంచి స్టార్ట్ అవ్వాలి. మీరు ఎందుకు ఓటేయాలనేది మీరు తెలుసుకోవాలి. చెప్పవలసిందంతా మేము చెప్పాం. మరి అది మీరు తెలుసుకుని మీరు ఓటు వేయడమే కాకుండా మీ తల్లిదండ్రుల చేత, మీ స్నేహితుల చేత లోక్ పబ్లిసిటీ అనేది మెయిన్. కాబట్టి అమలాపురం నుంచి వచ్చాడు వాడు మనకి ఏదో ఒకటి చేస్తాడని చెప్పి మీరు అందరూ కూడా ఓట్లు వేయించవలసిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. అలాగే ఇక్కడ చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తున్నారు. అక్కడ మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. అలాగే యువతకు సంబంధించి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. మనకి అందరూ బ్యాలెన్స్డ్గా ఉన్నారు కాబట్టి రాష్ట్రం ఖచ్చితంగా బాగుపడుతుంది. నమ్మండి, నమ్మి మీరు ఓటేసి ఓటు వేయించండి. జై జనసేన, జై టీడీపీ, జై. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ అందరి తరపున అన్నగారికి వచ్చిన విన్నపం. అన్నగారు, నేను చాలా కార్యక్రమాలు చూశాను. మీరు మారద్దన్న. ఎంత సౌమ్యంగా, ఎంత డౌన్ టు ఎర్త్. మా ఇంట్లో మా అన్నగారు మాట్లాడినంత సౌమ్యంగా ఉన్నారు. మాకు మీరు ఇలాగే ఉండాలి, ఒక నాయకుడిగా నిలబడాలి. ఇక్కడ ఉన్న ప్రజలకు మీరు ఏదైతే భరోసా కల్పించారో, మీరు గెలుస్తున్నారు, గెలవలేదు అనేది ఏం మాట లేదు. మీరు గెలవబోతున్నారు. ఇందాక జయశ్రీ గారు మాటల్లో 40 సంవత్సరాలకు ఒక నాయకుడిని ఇక్కడ ఇచ్చారన్నారు. మిమ్మల్ని మేము ఇక్కడ చూడాలనుకుంటున్నాం. మీరు ఇక్కడ ఉండబోతున్నారు, గెలుస్తున్నారు.